ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవిపై భార్య సంచలన ఆరోపణలు చేసింది. స్నేహితుల ఐడి కార్డ్స్ వాడుకొని నేరాలకు పాల్పడే మెంటాలిటీ అని వివరించినట్లు తెలుస్తోంది. ఆస్తిపై ఎలాంటి హక్కు లేకుండా తనతో సంతకాలు చేయించాడని తెలిపింది. ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవిపై భార్య సంచలన ఆరోపణలు చేసింది. స్నేహితుల ఐడి కార్డ్స్ వాడుకొని నేరాలకు పాల్పడే మెంటాలిటీ అని వివరించినట్లు తెలుస్తోంది. ఆస్తిపై ఎలాంటి హక్కు లేకుండా తనతో సంతకాలు చేయించాడని తెలిపింది. రైట్, ఇమ్మడి రవిపై భార్య సంచలన ఆరోపణలు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బేసిక్గా అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది, ఇమ్మడి రవిని ఎలా తీసుకోవాలి, అతను ఏ కేటగిరీకి సంబంధించి అని. కేటగిరీ అంటే మళ్ళీ ఇంకొకటి అనుకోకండి. కొంతమందికి ఏమో అతని హీరో, మరికొంతమందికి ఏమో విలన్, మరికొంతమందికి ఏమో ఎన్కౌంటర్ చేయాలి అనేంత కోపం. ఈ కేటగిరీ వేరే ఏ కేటగిరీ కాదు. మన చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఏ ఒక్క వేలైనా సమానంగా ఉందా? ఇదైనా అన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. సో అదేవిధంగా కూడా ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి, అతని విషయంలో కూడా ఈ రకమైనటువంటి మెంటాలిటీని, ఈ రకమైనటువంటి ఆలోచనే అందరూ కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఇప్పుడు చెప్తున్నాము అంటే ప్రధానంగా కూడా ఒకటే మెయిన్ రీజన్. చాలామంది వరకు కూడా అతను చేసినటువంటి పని ఏదైతుందో ఆ పని కరెక్ట్ అంటున్నారు, రాంగ్ అని కాదు, కరెక్ట్ అంటున్నారు. ఆ కరెక్ట్ అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే అతన్ని వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాలు చూసేటటువంటి వారు కరెక్ట్ అంటున్నారు. కానీ లా ప్రకారం చూసుకుంటే మాత్రం అతనికి సంబంధించి చేసింది నేరం కాబట్టి పోలీసులు కేసు పెట్టారు, లోపలేశారు. అయితే ఇప్పుడు అసలైనటువంటి విషయానికి వద్దాం. 5 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కదా, 5 రోజుల కస్టడీలో విచారించారు, అనేక విషయాలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మనం కన్ఫర్మ్ చేయలేము, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇమ్మడి రవి భార్య, ఆ పేరు మనకు తెలిసినప్పటికీ కానీ ఇప్పుడిప్పుడే రివీల్ చేయకూడదు, వాటెవర్. సో పేరు అయితే రివీల్ చేయట్లేదు. ఇమ్మడి రవి భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇతను రవి అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను తన స్నేహితులకు సంబంధించినటువంటి ఐటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐడి కార్డ్స్ని వాడుకొని, లైక్ ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరేటి వాటెవర్ సంథింగ్, వాటన్నిటిని కూడా వాడుకొని అతను నేరాలకు పాల్పడేవాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆమె ఇచ్చింది. అదొకటే కాదు, తాను సంపాదించడం లేదని, ఇది ఒక రకంగా చెప్పాలంటే కూడా అంటే వాటెవర్ జరిగింది కాబట్టి ఇంకా చెప్పాలి తప్పదు. సో తాను సంపాదించడం లేదని తనకు రవి విడాకులు ఇచ్చారు అనేటటువంటి స్టేట్మెంట్ను ఇమ్మడి రవి భార్య ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కూతురు అంటే తన బిడ్డ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకు సంబంధించి 8 నెలల బిడ్డని కూడా చూడకుండా కొట్టేవాడు. ఇవన్నీ కూడా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఫ్యాన్స్కు, అభిమానులకు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ కన్న బిడ్డని 8 నెలలు అయినా సరే కన్న బిడ్డని కొట్టేవాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పింది ఎవరు కాదు, ఇమ్మడి రవి భార్య, ఆమె చెప్పింది స్వయంగా కూడా, ఇలా కొట్టేవాడు అనేటటువంటి విషయాన్ని. సో ఇలా ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఇలా ఎంక్వైరీ నడుస్తున్న విషయంలో ఇంకా అనేక సంచలనమైనటువంటి విషయాలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాబట్టి రైట్ నౌ ఇమ్మడి రవి కస్టడీ ఏదైతే ఉందో పూర్తయిపోయింది. కస్టడీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కోర్టుకైతే సమర్పించారు. రైట్, థ్యాంక్ యూ మధు.